ఒక మేకల మందలో బుజ్జి మేకపిల్ల ఒకటి ఉండేది. వయసులో చిన్నదైనా తెలివితేటల్లో పెద్దవాళ్ళకే మాత్రం తీసిపోయేది కాదు. ఒక రోజున యజమాని మేకలను కొండ దిగువకు మేత కోసం తోలుకెళ్ళాడు. ఆ కొండపైన ఒక పెద్ద అడవి ఉంది. మేకపిల్ల అటు ఇటు గెంతుతూ మంద నుండి దూరంగా అడవి వైపు వెళ్ళిపోయింది. తన తప్పు తెలుసుకొని వెనకకు తిరిగి రాబోతుంటే పులి ఎదురుపడింది. పులిని చూడగానే మేకపిల్ల మొదట గజగజ వణికిపోయింది. ఎలాగో అలాగా గుండె చిక్కబట్టుకుని ధైర్యంగా పులి ముందు నిలబడింది. పులి మేకపిల్ల మీద దూకడానికి సిద్ధం కాగానే, పులిరాజా, ఒక్క నిమిషం ఆగండి, మీకు నేను 3 నిజాలు చెప్తాను. అవి నిజమని మీరు ఒప్పుకుంటే నన్ను తినకుండా వదిలేయాలి అంది మేకపిల్ల. మేకపిల్ల మాటలు ఆసక్తిగా అనిపించడంతో, సరే చెప్పు అంది పులి కుతూహలంగా. నువ్వు మిగతా పులులతో ఈరోజు నాకు మేకపిల్ల ఎదురుపడింది, అయినా చంపకుండా వదిలేశాను అని చెబితే అవి నమ్మవు, నిజమేనా? నిజమే అని తలూపింది పులి. అలాగే నేను మా మేకలతో ఉన్న ఒక పులి తినకుండా వదిలేసింది అని చెబితే అవి కూడా నమ్మవు, నిజమేనా అంది మేకపిల్ల. పులి అవునని తలూపింది. ఇక 3వ నిజం, చాలాసేపటి నుండి నేను మీ ముందు నిలబడి ఉన్నాను. నువ్వు నన్ను చంపకుండా నిలబడి మాట్లాడుతున్నావు. నువ్వు ఇంతకు ముందే తిన్నావు కాబట్టి నీకు ఆకలి లేదు, నిజమే కదా అంది మేకపిల్ల. అంత చిన్నపిల్ల తన ముందు నిలబడి అంత ధైర్యంగా మాట్లాడటం చూసి పులికి ముచ్చటేసింది. నిజమే, నువ్వు చాలా తెలివైన దానివి, నిన్ను వదిలేస్తున్నాను పో అంది. అమ్మయ్య, ఇంకెప్పుడూ అమ్మని వదిలి వచ్చేయకూడదు అనుకుంటూ అక్కడి నుండి పారిపోయింది మేకపిల్ల. స్వర్గంలో సంచరిస్తున్న బ్రహ్మదేవుడికి ఒక సందేహం కలిగింది. లోకాలన్నింటినీ సృష్టించిన తనను భూలోకం వాసులు గుర్తుపెట్టుకున్నారా లేదా అనే విషయం తెలుసుకోవాలన్న కుతూహలం కలిగింది. అనుకున్నదే తడువుగా భూలోకానికి వెళ్ళాలని అనుకున్నారు. ప్రయాణికుడిలా మారిపోయి ఒక శిల్పి ఇంటికి చేరుకున్నాడు. అక్కడ ఎన్నో అందమైన విగ్రహాలు ఉండటం చూసి ముచ్చటగా అనిపించింది బ్రహ్మకు. ఒక విగ్రహాన్ని చూపిస్తూ దీని ఖరీదెంతని శిల్పిని అడిగాడు బ్రహ్మ. దానికి శిల్పి అది అంత ప్రాముఖ్యమైన విగ్రహం కాదు అని, దాని ధర తక్కువగా ఉంటుందని బదులిచ్చాడు. అతని జవాబుకు బ్రహ్మ సంతోషించాడు. తర్వాత ఒక స్త్రీ విగ్రహాన్ని చూపిస్తూ దీని ధరెంతో చెప్పగలవా అని శిల్పిని ప్రశ్నించాడు. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ దానికి, శిల్పి ఆ విగ్రహం కొంచెం కష్టపడి చేశాను, దానికి కొంత డిమాండ్ ఉంది కాబట్టి అది కాస్త ఎక్కువ ధర పలుకుతుంది అని సమాధానం ఇచ్చాడు. కొద్దిసేపు విగ్రహాలన్నింటినీ పరిశీలించిన బ్రహ్మకు ఒక మూలలో తన విగ్రహం తారసపడింది. బ్రహ్మ తన విగ్రహం ఎక్కువ ధర పలుకుతుందని భావించి సంతోషంగా మారి ఆ విగ్రహం ధర ఎంతని తన విగ్రహాన్ని చూపిస్తూ శిల్పిని అడిగాడు. మీరు ఆ 2 విగ్రహాలను తీసుకుంటే ఈ బ్రహ్మ విగ్రహాన్ని ఉచితంగా ఇస్తాను అని అన్నాడు శిల్పి. ప్రయాణికుడి రూపంలో ఉన్న బ్రహ్మ శిల్పి మాటలకు నోరెళ్లబెట్టి విగ్రహంలా నిలబడిపోయాడు. ఒక గ్రామంలో సుశీల అనే ఆమెకి సురేష్ అనే కొడుకున్నాడు. అతను చిన్నతనంలో ఒకనాడు పక్కవారింటిలో నుంచి తోటకూర దొంగిలించి తీసుకొచ్చి తల్లికిచ్చాడు. దానికి ఆమె ఆప్యాయంగా కౌగలించుకుని మానాయనే అని మెచ్చుకుంది. ఇది ఏదో ఘనకార్యం అన్నట్లుగా ఆ పిల్లవాడు చాలా బాగున్నదని తలిచి ఇరుగు పొరుగు వాళ్ళ ఇంట్లో నుంచి వస్తువులు తీసుకురావడం మొదలుపెట్టాడు. తల్లి తప్పని కూడా మందలించాడు. ఇదే అవకాశంగా తీసుకుని రోజు స్కూల్లో తన తోటి పిల్లల దగ్గర పెన్ను కానీ పెన్సిల్ కానీ పుస్తకం కానీ దొంగతనంగా తీసుకురావడం మొదలుపెట్టాడు. క్రమంగా పెరిగి పెద్దవాడయ్యేటప్పటికి గజ దొంగగా మారి అనేక వ్యసనాలకు అలవాటు పడ్డాడు. ఒకరోజు రక్షక భటులు అతన్ని పట్టుకొని పోచుండగా అతని తల్లి, అయ్యో తోటకూర నాడే ఇది తప్పని చెప్పలేకపోయానే, చెప్పినట్లయితే తన కొడుకు ఇలాంటి వాడు కాకపోను కదా అని దుఃఖించింది. కావున ఎప్పుడూ దొంగతనం చేయరాదు. ఒక ఊరిలో రాఘవయ్య అనే వ్యక్తి ఉండేవాడు. అతనికి బాబాలు, స్వామీజీలంటే విపరీతమైన నమ్మకం, గౌరవం ఉన్నాయి. ఆ ఊళ్ళోకి ఒక స్వామీజీ వచ్చాడు. రాఘవయ్య స్వామీజీకి రుచికరమైన భోజనం పెట్టి, స్వామి, అబద్ధాలు చేయకుండా పాపాలు చేయకుండా బతకలేని ఈ ప్రపంచంలో మీరు పాపరహితులుగా ఇంత నిర్మలంగా ఎలా ఉన్నారు అని అడిగాడు. ఆ సంగతి అలా ఉంచు, సరిగ్గా 7 రోజుల్లో ఈ ఇంట్లో మరణం ప్రాప్తమయ్యే అవకాశం ఉంది అన్నాడు స్వామీజీ. రాఘవయ్య కలవరపడి,
ఆస్తి పంపకాలు ఎలా జరగాలో, బాకీలు వసూళ్ల గురించి కుటుంబ సభ్యులకు వివరించి చిత్తశుద్ధితో దైవధ్యానం చేస్తూ సమయం గడిపాడు. 7వ రోజు రాఘవయ్య స్వామీజీని కలిశాడు. స్వామీజీ రాఘవయ్యతో, నాయన ఈ 7 రోజుల్లో ఎన్ని పాపాలు చేశావు అని అడిగాడు. స్వామి, మృత్యువుని ఎదురుగా ఉంచుకొని ఎలా పాపం చేయగలను అన్నాడు రాఘవయ్య. నీకు మరణం ప్రాప్తిస్తుందని నేను చెప్పలేదు కదా. మీ ఇంట్లో ఈవేళ ఆవు చనిపోతుంది. ఇక నీ ప్రశ్నకు నీవే జవాబు చెప్పు. నాలాంటి వాళ్ళు మృత్యువును జీవితాంతం మర్చిపోరు. అందువల్లే పాపాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా జీవించగలం అన్నాడు స్వామీజీ. బీర్బల్ శాకాహారి, మద్యము మాంసము ముట్టుకోడు. ఒకరోజు అక్బర్ చక్రవర్తి బీర్బల్కు ఒక కోడిని బహుమానంగా ఇవ్వాలని కోరిక కలిగింది. ఆ రోజు దర్బార్లో అందరి ముందు, బీర్బల్, నీకు ఒక బహుమతి ఇస్తాను, అది తినదగినదే, మరి నువ్వు తింటావా అని అడిగాడు. చక్రవర్తి ఏ ప్రశ్న వేసినా అందులో ఏదో మర్మం దాగి ఉంటుంది. ఈసారి తనను ఎందులోనూ ఇరికించాలనుకుంటున్నారు అని ఒక క్షణం ఆలోచించి, బీర్బల్, ప్రభు, మీరు ఏమిచ్చినా వద్దనకుండా తీసుకోవడం సేవకుడు ధర్మం అన్నాడు. తీసుకోవడం కాదయ్యా, తింటావా లేదా బాగా ఆలోచించి చెప్పు, తర్వాత కాదంటే నాకు చాలా కోపం వస్తుంది సుమా అన్నాడు అక్బర్. అన్నమాట మీదే నిలబడతాను ప్రభు, మీరిచ్చేది ఏదైనా ఎలాగైనా తింటాను అని బదులిచ్చాడు బీర్బల్. అక్బర్ వెంటనే సేవకుని చేతి నుంచి కోడిని తెప్పించాడు. ఈ కోడి నువ్వు తింటావా బీర్బల్ని అడిగాడు అక్బర్. తప్పకుండా ప్రభు, మీకు ముందే సెలవిచ్చాను, ఎలాగైనా తింటానని అన్నాడు బీర్బల్. అక్బర్తో పాటు సభలో ఉన్న వారంతా ఆశ్చర్యపడు. నువ్వు శాకాహారివి కదా, కోడిని ఎలా తింటావు అన్నాడు అక్బర్. అవును ప్రభు, నేను శాకాహారిని. నేను కోడిని కోసుకుని తినను, అమ్ముకుని తింటాను. ముందే చెప్పాను కదా ప్రభు, ఎలాగైనా తింటానని ముసిముసిగా నవ్వుతూ చెప్పాడు బీర్బల్. ఆయన మాటలు విని చక్రవర్తితో పాటు ఆ సభలోని వారంతా గట్టిగా నవ్వారు. మగధ రాజ్యానికి రాజు వీరసేనుడు. ఆయనకు రకరకాల కూజాలను సేకరించే అలవాటు ఉంది. దేశం నలుమూలల నుంచి వింతైన కూజాలను తెప్పించి ఓ పెద్ద భవనంలో భద్రపరిచేవాడు. వాటిని రోజు శుభ్రపరచడంతో పాటు కాపలా కోసం ఓ మనిషిని పెట్టాడు. రాజ్యంలో నీటి ఎద్దడి ఉందని మంత్రి చెప్పినా, బంతిపొట్లు శత్రు సైన్యాల బెడద ఎక్కువైందని సేనాని నెత్తి నోరు బాదుకున్నా రాజు అవేవి చెవికెక్కించుకునేవాడు కాదు. పరిపాలన మొత్తం గాలికి వదిలేసి నిత్యం కూజాల గురించి ఆలోచించేవాడు. వాటిపైన చిన్న గీత పడినా పనివాళ్లకు కఠిన శిక్ష విధించేవాడు. అలా చాలామంది పనివాళ్లు మారారు. ఒకసారి రాము అనే వ్యక్తి కూజాల కాపలాదారుగా చేరాడు. ఓ రోజు అతడు వాటిని శుభ్రం చేస్తూ ఉండగా కూజా ఒకటి కింద పడింది. అప్పుడే అటుగా వచ్చిన రాజు అది చూసి మండిపడి రామును కొరడాతో 100 దెబ్బలు కొట్టించాడు. దాంతో అక్కడ పనిలో చేరాలంటేనే జనం వణికేవారు. కొన్ని రోజులకు విజయుడు అక్కడ పనికి కుదిరాడు. ఒకరోజు అతడు, మహారాజా, మీ అభిరుచి చాలా బాగుంది. దీని గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో మీరు ప్రత్యక్షంగా వింటే ఇంకా బాగుంటుంది కదా. ఈరోజు సాయంత్రం మారువేషాల్లో వెళ్ళి ఆ విషయం తెలుసుకుందాం అన్నాడు. దానికి సరేనన్నాడు రాజు. సూర్యాస్తమయం కాగానే ఇద్దరూ కలిసి మారువేషాల్లో రాజ్య పర్యటనకు బయలుదేరారు. ఒక ఊరిలోని రచ్చబండ వద్ద కూర్చున్న వాళ్లతో, అయ్యా, మన మహారాజు సేకరించే కూజాల గురించి మీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. ఆ విషయం గురించి మాట్లాడకు, అవి కూజాలు కాదు, జనాల ప్రాణాలతో ఆడుకునే సైతాన్లు. రాజుగారు వాటి మీద చూపే శ్రద్ధను పరిపాలన మీద పెడితే రాజ్యం బాగుపడుతుంది అంటూ ఒక్కొక్కరు ఒక్కొక్కలా మాట్లాడారు. ఆ మాటలు వినగానే రాజు ముఖం కడతప్పింది. మెల్లగా అక్కడి నుంచి ముందుకు నడిచారు. అలా వెళ్తుండగా రోడ్డు పక్కన పొలాలన్నీ బీళ్లు కనిపించాయి. వాటి గురించి రాజు ప్రశ్నించగా, ప్రభు, చెరువులు కుంటలన్నీ పూడికతో నిండిపోయాయి. వర్షం పడినా చుక్క నీరు నిల్వ ఉండని పరిస్థితి. దాంతో పొలాలన్నీ ఇలా బీళ్లుగా మారాయి. తాగునీటికి కటకటే. ప్రజల పేదరికంతో ఆకలి బాధలతో అలమటిస్తున్నారు అంటూ జవాబిచ్చాడు విజయుడు. మన రాజ్యంలో ప్రజలు ఇన్ని బాధలు పడుతున్నారా అని రాజు అడగ్గా, అవును ప్రభు,
నేను రాము స్నేహితుడిని. ఆపద అని తెలిసినా పనిలో చేరాను. మారువేషంలో మిమ్మల్ని ప్రజల వద్దకు తీసుకొచ్చాను. వాస్తవ పరిస్థితి మీకు అర్థం కావాలని ఇదంతా చేశాను అని బదులిచ్చాడు విజయుడు. దాంతో తన తప్పు తెలుసుకున్న మహారాజు అప్పటినుంచి పాలన మీద దృష్టి సారించాడు. చిన్న పొరపాట్లకు పనివాళ్లను శిక్షించడం అని అభిమానంగా చూడసాగాడు. వెనకటికి ఒక ఊళ్ళో ఒక విధవరాలుండేది. భర్త చనిపోయేసరికి ఆమెకి 2 సంతానం. పెద్ద కొడుకు, చిన్నది కూతురు. ఆమెకు పెత్తనమంటే చాలా సరదా. పైగా నోరు మంచిది కాదు. ఆమె గయ్యాళితనం ఆ చుట్టుపక్కలంతా పేరు మోగిపోయింది. అలా ఉండగా కొడుకు పెరిగి పెద్దవాడయ్యాడు. త్వరగా కొడుక్కి పెళ్లి చేసి కోడలను రప్పించుకుని పెత్తనం సాగించాలని ఆమెకు తొందర కలిగింది. కానీ ఆ గయ్యాళికి తమ పిల్లను కోడల్ని చేయటానికి ఏ తల్లిదండ్రులు ఒప్పుకుంటారు? పాపం ఆమె చాలా ప్రయత్నం చేసింది. కానీ ఒకరు తమ పిల్లనిస్తానని ముందుకు రాల. చివరికి ఎలాగో ఆమె బంధువుల్లో ఒకరు తమ పిల్లనివ్వటానికి ఒప్పుకున్నారు. పిల్లను చూడటానికి విధవరాలు బయలుదేరింది. పిల్లను చూసుకుని సంబంధం ఖాయం చేసుకుంది. తర్వాత పిల్ల తల్లితో ఆ మాట ఈ మాట మాట్లాడుతూ, ఏమండి, మన అమ్మాయికి తినటానికి ఏమంటే ఎక్కువ ఇష్టం అండి అని అడిగింది విధవరాలు. మా అమ్మాయికి ఆవకాయ అంటేను అప్పడాల పిండి అంటేను తగిన ఇష్టం అండి. ఇప్పటికైనా నేను ఎప్పుడైనా అప్పడాలు వద్దుదామని అంటే దగ్గర పెట్టి కూర్చుంటే అటొచ్చి ఇటొచ్చి అది కాస్త మొత్తం మీద నేను అప్పడాలు వత్తటం పూర్తయ్యేసరికి 10 అప్పడాలకు సరిపోయే పిండి అయినా కాజేసి తింటుంది అని చెప్పింది. కాబోయే వియ్యపురాలు, కాబోయే కోడలు ప్రక్కనే నుంచుని ఇది విన్నది. అత్తగారు తనకిష్టమైనవి చేసి పెడుతుంది కావోలు అని మురిసిపోయింది. ఒక సుముహూర్తానికి వివాహం జరిగింది. కొంతకాలానికి కోడలు కాపురానికి వచ్చింది. అత్త ఎంత గయ్యాడితో అంత పీనాసి కూడా. కోడలు కాపురానికి వచ్చిన తర్వాత తను కొడుకు కూతురు రోజు ఆవకాయ వేసుకుని తినేవారు. కానీ కోడలికి మాత్రం ఒక పూట కూడా ఆవకాయ వేసేది కాదు. అంతేకాదు, కోడలు కూర్చున్నా తప్పే, నుంచున్నా తప్పే, శుభ్రమైన బట్ట కట్టుకున్నా తప్పే, ఒక పూలు పెట్టుకోవడానికి లేదు, ఒక పండగ చేసుకోవడానికి లేదు. ఆఖరికి మొగుడుతో అత్త వింటుండగా మాట్లాడడానికి కూడా కోడలు హడలు పడిపోయేది. పాప ఆ పిల్ల మొగుడు కూడా తల్లి చేతిలో కీలుబొమ్మలా ఆడేవాడు. అలాగే అష్ట కష్టాలు పడుతూ ఎలాగో కాలం వెళ్లబుచ్చుతోంది కోడలు. అలా 4 ఏళ్లు గడిచాయి. విధవరాలు కూతురికి కూడా పెళ్లి ఈడు వచ్చింది. ఆ పిల్ల అదృష్టాన త్వరలోనే ఒక సంబంధం కుదిరింది. పెళ్లికి ముహూర్తం కూడా పెట్టుకున్నారు. పెళ్లి ఇంకా 4 రోజులు ఉందనగా అత్త కోడల చేత అడ్డమైన చాకరీ చేయించి పెళ్లికి కావలసిన పచ్చళ్ళు పెట్టించింది. కానీ ఆవకాయ అప్పడాలు మాత్రం తనే పెట్టాలని నిశ్చయించుకుంది అత్త. కోడలికి ఆ 2 అంటే ఇష్టం కదా, అందుచేత కోడలు ఆ 2 రుచికి చూడకుండా చెయ్యాలని ఆ గయ్యాళి పట్టుదల. ఆ రోజు ఆవపిండి చేతులు వంటలు పుట్టడానికైనా ఓర్చుకుని అత్త తనే ఆవకాయ పూర్తి చేసింది. అప్పడాలు తయారు చేయటం మర్నాడు తనకే అట్టే పెట్టుకుంది. ఆ సంగతి అంతా కోడలు చూస్తూనే ఉంది. ఆ రాత్రి కోడలు మొగుడుతో ఇలా మాట్లాడుతుంది. ఏమండి, మీ అమ్మగారు మరీ ఇంత చుప్పనాద్దేమండి? పచ్చళ్ళు పెట్టడానికి నా చేత అడ్డమైన చాకరీ చేయించుకుంది. తీరా ఆవకాయ పెట్టాల్సి వచ్చేసరికి నాకు బప్ప చెప్తే నేనెక్కడ రుచి చూసేస్తానో అని ఆమె స్వయంగా ఈవేళ ఆవకాయ పెట్టింది. రేపు అప్పడాలు ఒత్తబోతున్నారు. నాకు అప్పడాల పిండి అంటే తగనిష్టం. ఆవకాయ పెళ్లిలో నలుగురితో పాటు నాకు వడ్డిస్తారేమోనని ఆశపడుతున్నాను. కానీ రేపు అప్పడాలు ఒత్తేసి తర్వాత ఒక్క పెసరైనా నాకు మిగలదే ఎలాగండి అని అడిగింది. ఏమో నాకు తెలియదు, నీ ఇష్టం వచ్చినట్టు అఘోరించు అని విసుక్కున్నాడు భర్త. అయితే నాకు ఒక ఉపాయంతో వచ్చింది, అలా చేస్తాను. రేపు అప్పడాల పిండి రోట్లో మీ అమ్మగారు తొక్కిన తర్వాత రోలు కడగవలసిన పని నాదే కదా. మన రోలు కూడా మొన్ననే కక్కు కొట్టించాం కదా, అక్కడక్కడ కొంచెమైనా పిండి ఇరుక్కుని ఉండకపోదు. ఆ పిండి గీక్కుని తింటాను. ఇక తప్పదు, నాకు ఆ పిండి దక్కే మార్గం కనిపించట్లేదు అని చెప్పింది కోడలు. ఆ సంభాషణ అంతా ఆ ప్రక్క వసారాల్లో పడుకున్న అత్త విన్నది. హరి, దీని తస్సా గొయ్యా, ఇదా దీని ఆలోచన? నేనేనా తెలివి తక్కువ దాన్ని అనుకుంటూ అత్త ఒక్కసారిగా లేచి వంటింట్లోకి వెళ్ళింది. ఆ రాత్రికి రాత్రి అప్పడాల పిండి రోట్లో తొక్కింది. తర్వాత రోలు కడిగి పారేస్తాను, ఇక అది గీరుకు తినేదేమిటి అని రోలు కడగబోయింది. కానీ ఆమె పీనాసి కదా, అంచేత రోట్లో ఇరుక్కున్న పిండి తనే గీరుకుంటే మరో అప్పడానికైనా రాకపోతుందా అనిపించింది. అలా గీకుతుండగా పిండి రాకపోగా గొరకల్లో గోరు చుట్టుకుని చిగురు అంటే భగభగా మంట పుట్టడం మొదలుపెట్టింది. ఇది కాదు పద్ధతి. రోట్లో పిండి కాస్త వేస్తే నాకుతాను, దాంతో నా కడుపు నిండినట్టు అవుతుంది, దాని కడుపు ఎండినట్టు అవుతుంది అని ఆలోచన తట్టింది అత్తకి. అంత చక్కటి ఆలోచన తట్టిందన్న సంతోషంలో అత్త తల ఒక్కసారి రోట్లో దూర్చింది. అసలే బోడుగుండేమో ఒక్కసారిగా ఇరుక్కుపోయింది. పాప ఏం చేస్తుంది? పోనీ అరుద్దామంటే దవడలు కదపటానికి కూడా వీలు లేకుండా ఇరుక్కుపోయింది. పాప మూలుగుతూ అలాగే ఉండిపోయింది. కానీ ఎవరు విన్నారు? ఆమె మూలుగు కొడుకు గాఢ నిద్రపోతున్నారు. తెల్లవారుతుందనగా పాచి పని చేసి ఏనాది సుబ్బమ్మ అమ్మగారు అంట్లెయ్యండి అంటూ అత్త ఇరుక్కున్న రోడ్డు దగ్గరికి వచ్చింది.
అది చూసి కొడుకుని కోడల్ని ఏనాది కేకపెట్టి లేపింది. వాళ్ళు వచ్చి చూచి తెల్లబోయారు. ఇద్దరూ చేరి చాలా ప్రయత్నించారు, కానీ లాభం లేకపోయింది. ఎప్పుడు ఏనాదిది అయ్యగారు, మీరు ఒక్క పాలిగా ఎగిరి అమ్మగారి నడ్డు మీద సతికిల పడండి, తల దానంతట అదే వచ్చేస్తుంది అని సలహా ఇచ్చింది. సరే, కొడుకు అలాగే చేశాడు. ఒక్కసారిగా యువతల పడింది. మొహం వాపు నడ్డి తోపుతో పెళ్లి అయిపోయేదాకా ఆమె లేవలేదు. ముసుగు పట్టుకుని పడుకుంది. దశరథం తన తోటలో కలుపు తీయటం, మొక్కలు నాటడం వంటి పనులు చేస్తున్నాడు. అతని 12 ఏళ్ల కొడుకు రాము కూడా తనకు తోచిన పనులు చేస్తూ తండ్రికి సాయం చేస్తున్నాడు. దశరథం తోటలో పనిచేస్తున్న రాము వైపు చూసి, రాము, నీ పక్కనున్న ఈ రాయిని తొలగించు, మనం ఇక్కడ ఒక మంచి చెట్టును నాటుదాం అన్నాడు. రాము వెంటనే ఆ రాయిని తొలగించేందుకు ప్రయత్నించాడు. కానీ అది అంగుళం కూడా కదలలేదు. నాన్న, ఈ రాయి చాలా బలంగా పాతుకుపోయింది. దీన్ని తొలగించడం నా వల్ల కావట్లేదు, గట్టిగా అరిచాడు రాము తెలివితేటను పరీక్షిస్తున్న దశరథం, బాబు, మళ్ళీ ప్రయత్నించు, నీ బలాన్నంతటిని ఉపయోగించు, ఎలాగైనా ఆ రాయిని పెకిలించు, తొలగించు అంతే బిగ్గరగా అరిచారు. ఎంత బలంగా ప్రయత్నించినా ఆ రాయి కదలకపోవడంతో రాముని సముదాయించేందుకు అతని వద్దకు వెళ్ళాడు దశరథం. నేను నీ బలానంతటిని ఉపయోగించని చెప్పానా లేదా ప్రశ్నించాడు దశరథం. ఏడుస్తూనే రాము, అవును నాన్న, కానీ నేను నా శక్తి మేరకు ప్రయత్నించాను, కానీ రాయి కనీసం కదలను కూడా కదలలేదు అన్నాడు. రాము, నీవు నన్ను మర్చిపోయావు నాన్న, నీవు నాకు సహాయం కోరవచ్చు కదా, నీకున్న బలంలో నన్ను కూడా ఒక బలంగా ఎందుకు అనుకోవు అని తండ్రి అనడంతో రాము కళ్ళు జిగేల్మని మెరిసి ఏడుపు దానంతట అదే ఆగిపోయింది. తండ్రి సాయంతో ఆ రాయిని సులభంగా పెకిలించిన రాము అక్కడ ఒక చక్కని మామిడి మొక్కను నాటాడు. మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.